బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదోనిలో గుండె తరుక్కుపోయే ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల తర్వాత అమ్మా నాన్న కోసం వచ్చాడు యువకుడు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అధికారుల విచారణలో తల్లిదండ్రులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ తల్లిదండ్రులు మేనమామను గుర్తించి ఆ తర్వాత అధికారులు అతనికి అప్పగించారు. 4 ఏళ్ల వయసులో వీరేష్ తప్పిపోయాడు. ప్రస్తుతం వీరేష్ వయసు 32 సంవత్సరాలు. ముంబైలో సెటిల్ అయ్యాడు వీరేష్. హిందీ, మరాఠీ మాత్రమే ప్రస్తుతం అతను మాట్లాడుతున్నాడు. ఆ యువకుడు ఆదోనిలో గుండె తరుక్కుపోయే ఓ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. ఎప్పుడో 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. మళ్ళీ 32 ఏళ్ల వయసులో ఇప్పుడు అమ్మ నాన్న కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఆశతో తల్లిదండ్రులను చూడాలని ముంబై నుంచి వచ్చాడు. కానీ అప్పటికే అతని తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి చలించిపోయాడు. కానీ ఆదోని సబ్ కలెక్టర్ చొరవతో ఆయన బంధువులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆరా తీశారు. ఒక మేనమామ ఉన్నాడని చెప్పి గుర్తించి అతని వద్దకు చేర్చారు. ఆదోనికి చెందిన వీరేష్ 4 ఏళ్ల వయసున్నప్పుడు ఆడుకుంటూ ఆదోని రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడ రైల్లో కూర్చొని తమిళనాడుకు వెళ్ళిపోయాడు. అక్కడ 2 ఏళ్లు అనాథ బాలల కేంద్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై నుంచి వచ్చినటువంటి ఆదోనికి ఆ యువకుడు ముంబై చేరుకుని వెయిటర్గా కొన్ని రోజులు పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. 32 ఏళ్ల వయసు ఇప్పుడు వచ్చిన తర్వాత తన గ్రామం ఆదోని అని తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ఆదోనికి చేరుకున్నాడు. ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నట్లు తన తండ్రి జనార్దన్, తన అమ్మమ్మ అంజనమ్మగా చెప్తా ఉన్నాడు. వీరేష్కు తెలుగు రాదు, మరాఠీలో మాత్రమే అతను ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదోని నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తన గ్రామం ఆదోని అని తెలుసుకుని అతను వచ్చాడు. ఏం చెప్తా ఉన్నారు అక్కడ కలెక్టర్ కావచ్చు, అధికారులు ఏం చెప్తా ఉన్నారు? వలి సినిమా కథల ఆధారంగానే నిజ జీవితంలో కూడా ఇది జరిగింది. అయితే సినిమాల్లోనే చేసాం ఇలాంటి కథలు. కేవలం అంటే చిన్నప్పుడు తప్పిపోయి మళ్ళీ పెద్ద అయినాక తల్లిదండ్రులను కలవడం అనేది సినిమాలో చూసాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇప్పుడు 4 ఏళ్ల వయసులో ఆదోనిలో తప్పిపోయిన వీరేష్ అనే వ్యక్తి ఇప్పుడు 32 ఏళ్ల వయసు వచ్చినాక తల్లిదండ్రుల కోసం ముంబై నుండి ఆదోనికి వచ్చిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంకి వస్తే ఏదైతే వీరేష్ ఉన్నాడో గతంలో 4 ఏళ్ల కిందట ఆడుకుంటూ ఆదోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కి చెన్నై అంటే అప్పుడు మద్రాసు రైలు ఎక్కేసి మద్రాసుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ వీరేష్ ని రైల్వే పోలీసులు గుర్తించి అక్కడ నుండి వీరేష్ ని పోలీసులకైతే వాళ్ళకి సమాచారం అప్పగించారు. పోలీసులు అప్పుడు ఎంక్వైరీ చేసి కొంచెం అప్పుడు టెక్నాలజీ అనేది లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ బేస్ చేసుకుని అప్పుడు గుర్తించలేకపోయారు. అంటే అప్పుడు బాల కేంద్రంలో 2 ఏళ్ళు అయితే ఉన్నారు అనాథాశ్రమంలో. కానీ తర్వాత అంటే అతను పెరిగే కొద్దీ ఆ పెరుగుతున్నటువంటి వయసులో తన గ్రామం ఆదోని అని చెప్పి అతనికి తెలియలేదా? అయితే అప్పటికి కొన్ని గుర్తులు చెప్పారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. తర్వాత 10 ఏళ్ళు వచ్చినాక స్కూల్ చేర్పించినాక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము. ఆ బాలుడు అయితే మా అమ్మ నాన్న ముంబైకి వస్తుంటారు అని చెప్పేసి మళ్ళీ ముంబైలో కూడా 10 ఏళ్ల తర్వాత ముంబైలో ఉన్నాడు. ముంబైలోనే అతను అనాథాశ్రమంలోనే జీవితం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను వెయిటర్ గా ఒక పని చేస్తూ వెయిటర్ వృత్తి చూసుకొని ఆదోన్లో ఒక పని పడింది వెయిటర్ తో పాటు. ఆ వెయిటర్ పని ఆదోన్లో పడిన వెంటనే ఆదోని పరిసర ప్రాంతాలు చూసి ఇదే ఇక్కడే నా బాల్య జీవితం ఇక్కడే ఉంది కదా అని మళ్ళీ గుర్తు చేసుకున్న వెంటనే మళ్ళీ తిరిగి ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళిపోయినాక యాక్చువల్ అంటే మొత్తం ఆర్థిక స్తోమతో ఇతను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. చిన్న పాటి పనులు చేసుకుంటూ చాలా జీవితం కొనసాగించాడు. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం పెళ్లి చేసుకొని పిల్లలతో ఉన్నారు. కొంచెం భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి కొంచెం టైం కేటాయించి డబ్బుతో తిరిగి ఆదోనికి అయితే వచ్చారు. ఆదోనికి వచ్చిన వెంటనే ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అయితే కలిశారు. మా తల్లిదండ్రుల పేరు అంజనమ్మ పేరుతో సహా చెప్పారు, వాళ్ళ నాన్నమ్మ పేరు అన్ని చెప్పి మేము ఇక్కడ ఉండే వాళ్ళము, ఇక్కడ చదువుకునే వాళ్ళం, అంటే ఇక్కడ ఆడుకునే వాళ్ళం అన్ని మొత్తం అంటే ప్రతి గుర్తు కూడా చెప్పారు. వెంటనే ఆదోని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు పురపాలక సంఘానికి కానీ అంటే అలాగే ఆదోని వంటం పోలీస్ స్టేషన్. గతంలో కూడా తల్లిదండ్రులు కూడా తప్పిపోయినాడని చెప్పేసి ఆదోని వంటం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే ఆదోని వంటం పోలీస్ స్టేషన్ కూడా సబ్ కలెక్టర్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కిరణ్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇక లేరు అనే వార్త ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఏంటి అతని రియాక్షన్, ఎలా స్పందించాడు? అతను కూడా తల్లిదండ్రులు ఉన్నారని చెప్పేసి వచ్చినాడు. కానీ ఎప్పుడైతే భరద్వాజ్ సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారో వెంటనే ఆదోని పరిసర ప్రాంతాల్లో మటుకు బంధువులు మొత్తం గుర్తించే ప్రయత్నం చేస్తారు. అక్కడైతే ఆదోనిలో ఎవరు లేరు, తల్లిదండ్రులు కూడా చనిపోయారని తెలిసింది. కేవలం తన ఎవరైతే తండ్రి ఉన్నాడో తండ్రి వాళ్ళ ఆ చెల్లెలు
అంటే వీరేష్ వాళ్ళ మేనత్త అయితే కర్నూలులో ఉంటున్నారు. కర్నూలులో అంటే దేవరకొండకి ఇచ్చారు. వీరేష్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెల్లెల్ని అయితే మేనత్ అవుతుంది. ఇప్పుడు ఆమె సూదిరిపల్లి, వెంకయ్యపల్లి దగ్గర సూదిరెడ్డిపల్లిలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎవరైతే మేనత్త వాళ్ళ భర్త ఇప్పుడు మామ అవుతాడు వీరేష్ కి, అతన్ని పిలిపించి సబ్ కలెక్టర్ ముందర మొత్తం అతను ఎవరైతే వీరేష్ ని హాజరుపరిచి మొత్తం వాళ్ళ గుర్తులు మొత్తం చెప్పడంతో మా పిల్లోడే అని చెప్పేసి అతను వీరేష్ వాళ్ళ మామ కూడా గుర్తించి చొరవ. దీంతో ఈ ఘటనతో వీరేష్ చాలా ఆనందం పడ్డాడు. 32 ఏళ్ల తర్వాత మా బంధువుల్ని గుర్తించి మీరు అధికారులు ఇచ్చారని చెప్పేసి, అలాగే ఎస్ఐ మన సిఐ కాళ్ళ మీద కూడా పడ్డాడు, భరద్వాజ్ని అతుక్కున్నాడు. చాలా చల్లించలేని అది. అతను వీరేష్ వాళ్ళ మామ ఏం చెప్తా ఉన్నాడు? వీరేష్ వాళ్ళ మామ అయితే గతంలో అంటే వీరేష్ వాళ్ళ మామ అంటే వీరేష్ వాళ్ళ నాన్న చెల్లెల్ని చేసుకున్నాడు అతను. ఇప్పుడు అతను వీరేష్ తీసుకువెళ్ళిన అతను వాళ్ళ మేనత్త చెప్పడం ఏమంటే, వీరేష్ వాళ్ళ మేనత్త గానీ వీరేష్ మేనత్త వాళ్ళ కొడుకులు అంటే వీరేష్ బావ మొత్తం ఏమంటారు, గతంలోనే అప్పట్లోనే చిన్న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చాలా వెతికి విసిగాడారు. కానీ కేవలం ఒకే ఒక కొడుకు వీరేష్ కి, అది చాలా కుమిలిపోయారు తల్లిదండ్రులు మొత్తం మీద ఎట్టకేలకు. కానీ తల్లిదండ్రులు ఉంటే మటుకు చాలా ఆనందం వ్యక్తం చేసేవారు అంటున్నారు. కానీ ఇప్పుడు కేవలం మేనత్త ఒకటి ఉంది. మేనత్త కూడా చాలా ఆనందపడుతుంది. మా తల్లిదండ్రుల కళ ఇప్పుడు నెరవేరింది, మా మేనల్లుడు వచ్చాడని చెప్పేసి మేనత్త కానీ ఇటు మామ కూడా వాళ్ళంతా ఆనందపడారు. ఇప్పుడే స్వయంగా ఇప్పుడు తన కులదైవమైన ఉరుకుంద స్వామి దేవస్థానానికి అయితే ఇప్పుడే వాళ్ళు బయలుదేరారు కర్నూలు నుండి. అక్కడ దర్శనం అనంతరం మళ్ళీ వీరేష్ 2 రోజుల తర్వాత మళ్ళీ ముంబైకి చేరుకొని ముంబై నుండి తిరిగి వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొచ్చి స్వస్థలంకైనా ఆదోనికి కానీ కర్నూలు కానీ ఇక్కడే ఉంటాను, నా జీవితం అంతా ఇక్కడే, నా తల్లిదండ్రులు ఇక్కడే ప్రాంతంలో ఉన్నారు, అదే ప్రాంతంలోనే నేను జీవిస్తాను మా భార్య పిల్లలతో అని చెప్పేసి వీరేష్ అయితే తెలుపుతున్నాడు. ఇంకోటి, ఇప్పుడు భాష తెలుగు పూర్తిగా మర్చిపోయాడు కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓన్లీ మరాఠీ, హిందీ మాత్రమే మాట్లాడుతున్నాడు కదా. అంటే ఆంధ్ర దాటిన వెంటనే, ఏదైతే చిన్న వయసులో 4 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ దాటిన వెంటనే మొట్టమొదటిసారిగా 32 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ఆంధ్రాకు వచ్చిన వీరేష్ అయితే భాష మొత్తం ముంబై భాషనే. మొత్తం ముంబైలో ఎక్కువ మరాఠీ. అప్పట్లో మద్రాసులో కొన్ని 10 సంవత్సరాల వరకే ఉన్నారు కాబట్టి మద్రాసు భాష తక్కువ వచ్చింది. ముంబైలోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి ముంబైలో హిందీ మరాఠీని మాట్లాడతారు. ఆ భాష తప్ప ఏ తెలుగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక తెలుగు కూడా నేర్చుకుంటానంటాడు. చిన్న వ్యాఖ్యలు తెలుగు కూడా వ్యాఖ్యలు పలుకుతున్నాడు. ఇక్కడ ఈ కొన్ని రోజుల్లోనే కొంచెం తెలుగు అయితే నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద తెలుగు అంటే భార్య పిల్లలు కూడా తెలుగు నేర్పించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే నేను ఉంటాను, ఆంధ్రప్రదేశ్ లోనే కానీ కర్నూలు జిల్లాలోని కానీ కర్నూలులో కానీ ఉంటారని చెప్పేసి తెలుపుతున్నాడు. ఓకే కిరణ్, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది ఆదోనిలో గుండె తరుక్కుపోయే ఘటననే చెప్పాలి. అందరినీ కలిచివేస్తోంది. ఎందుకంటే ఎప్పుడో 4 ఏళ్ల వయసులో ఇంటి నుంచి అతను వెళ్ళిపోయాడు. చిన్న బాబుగా ఉన్నప్పుడు అతను ఆడుకుంటూ ట్రైన్ ఎక్కడంతో తమిళనాడు వెళ్ళిపోయాడు. 32 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మా నాన్న అంటూ వెతుక్కుంటూ వచ్చాడు. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ముందుగా అతను ఆదోనికి వచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ని కలిశాడు. ఎందుకంటే అధికారుల్ని కలిస్తే నాకు ఏదో ఒక దారి చూపిస్తారు, నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో చూపిస్తాడు అని అధికారులని సంప్రదిస్తే వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎప్పుడో 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నీకు 32 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఉన్నారు, ముంబైలో నువ్వు వెయిటర్గా పనిచేస్తున్నావు, ఇప్పుడు నా ఊరు ఆదోని అని తెలుసుకొని వచ్చావు, ఇన్ని రోజులు అసలు ఎందుకు తెలియలేదు నీకు ఆదోని అని చెప్పి క్వశ్చన్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సరే ఏదైనా సరే నీ బంధువులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ సమాచారం మేము తెలుసుకుంటాం, వాళ్ళ దగ్గర నీకు అప్పగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వెంటనే అధికారులు కూడా వేగంగా ప్రయత్నం చేశారు. అతను ఎక్కడున్నాడు, చిన్నప్పుడు అతని గుర్తులేంటి, అతని అమ్మా నాన్న పేరేంటి, తన బంధువుల పేర్లేంటి, ఎక్కడ ఏ ప్రాంతంలో నివసించేవాళ్ళు, అప్పుడు కొన్ని గుర్తులు అతనికి గుర్తున్నాయి. ఎప్పుడో 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆదోని నుంచి కొన్ని గుర్తులు అతను చెప్తాడు. దాని ఆధారంగా అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తే పూర్తిగా అతనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చనిపోయి చాలా కాలం అవుతుంది అని ఈ సమాచారం ఎప్పుడైతే వీరేష్కి తెలిసిందో, సబ్ కలెక్టర్ ఇతర అధికారులు ఈ విషయం ఎప్పుడైతే చెప్పారో కన్నీళ్లు బడబడా కార్చేశాడు. ఎందుకంటే 4 సంవత్సరాల వయసున్నప్పుడు వెళ్ళిపోయి నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళాలి, నేను ఇప్పుడు పని చేసుకుంటూ ఉన్నాను, నేను అక్కడ పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కూడా ఉన్నారు, నా ఫ్యామిలీ ఇప్పుడు నా ఊరికి నేను తీసుకురావాలి, నా తల్లిదండ్రులకు నేను పరిచయం చేయాలని చెప్పి అతను ఎంతో ఆశతో వచ్చాడు. కానీ పూర్తి తల్లిదండ్రులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అతను గతంలో వెళ్ళిపోయినప్పుడు కూడా
కొన్ని సందర్భాల్లో ఆదోనికి వచ్చే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికి అతనికి తెలియలేదంట. తర్వాత ఇప్పుడు సబ్ కలెక్టర్ చొరవతో అధికారులు కూడా పూర్తిగా అతని వివరాలు తెలుసుకుంటే కేవలం ఒక మామయ్య ఉన్నాడు. అంటే తన తండ్రికి సంబంధించి ఎవరైతే బంధువులు ఉంటారో తన తండ్రి చెల్లెలు భర్త. సో వీళ్ళు కర్నూలులో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్నారు. అతన్ని పిలిపించారు, మాట్లాడారు. సో అతనే మామ అని చెప్పి అర్థమైంది, అత్తమ్మ మామ. సో వాళ్ళిద్దరికి దగ్గరికి చేర్చినటువంటి పరిస్థితి. సో నా బంధువులు నాకు అప్పగించినందుకు మీకు రుణపడి ఉంటాను సార్ అంటూ కాళ్ళు ముక్కే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అతను ఒకటే చెప్తా ఉన్నాడు, కొన్ని సంవత్సరాల పాటు నేను అక్కడ ఉండటం వల్ల నేను తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, నా బంధువుల ప్రేమానురాగాలు నేను పూర్తిగా మిస్ అయిపోయాను. నేను గతంలోనే ఎప్పుడో ఇటు వెతుక్కుంటూ నేను రావాల్సింది, కానీ రాలేకపోయాను. నా వయసు చిన్నగా ఉండటం వల్ల నాకు ఈ ప్రపంచం అర్థం చేసుకోవటానికి, మొత్తం ఈ ప్రాంతాలన్నీ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. అందుకే నేను పని చేసుకుంటున్నాను, చదువుకున్నాను కొన్ని రోజులు, తర్వాత వెయిటర్గా పనిచేస్తున్నాను. అక్కడ దగ్గరున్న వాళ్ళు కొంత పరిచయం ఏర్పడ్డారు, నాకు వివాహం కూడా చేశారు. ఇప్పుడు నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి నా స్వస్థలం, నాకు ఇప్పుడు తెలుగు రాదు, ఎందుకంటే ఎప్పుడో 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయాను. నేను ముంబైలో సెటిల్ అయ్యాను కాబట్టి నాకు హిందీ వస్తుంది, అక్కడ భాష మరాఠీ వస్తుంది, ఇతర ఏ భాషలు నాకు రావు అని కూడా ఆ భాషలోనే అతను చెప్తా ఉన్నాడు. సో లైట్గా ఒక్కొక్క పదం తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు. నేను తెలుగు నేర్చుకుంటాను, నా స్వస్థలం ఇది, ఆదోని పట్టణానికి నేను మళ్ళీ తిరిగి వస్తాను, నా బంధువులతో నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడు. నా భార్యకు కూడా నేను తెలుగు నేర్పిస్తాను, నేను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలోనే ఇక నా జీవితం మొత్తం ఇక్కడే గడుపుతాను, నా పిల్లలందరికీ తెలుగు నేర్పిస్తాను, తెలుగు స్కూల్లో జాయిన్ చేపిస్తానని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. సో చూడండి విధి ఎంత విచిత్రంగా ఉందంటే, అతను 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ రైలు ఎక్కితే ఆ రైలు తమిళనాడు వెళ్ళిపోవటం, తమిళనాడు నుంచి అతను ముంబైకి చేరుకోవటం, అక్కడ ఒక బాలల కేంద్రంలో ఉండటం, అక్కడే అలవాటు అయిపోవటం, అక్కడే కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది చేరదీయటం, అక్కడ కొన్ని రోజులు చదువుకోవటం, ఆ తర్వాత వెయిటర్గా పనిచేస్తూ ఒక దగ్గర సెటిల్ అయిపోయాడు ముంబైలో. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడే అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇట్లా తిరుగుతున్న సమయంలో నా ఊరు ఆదోని, నా పట్టణం ఆదోని అని చెప్పి అతను తెలుసుకొని ఇక్కడ ఈ ప్రాంతంలోనే, అరే చిన్నప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఆడుకున్నాను కదా, చిన్నప్పుడు నాకు ఈ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, మా తల్లిదండ్రులు ఈ పని చేసుకునేవాళ్ళు కదా, వాళ్ళ పేర్లు ఇవి కదా అని చెప్పి అతనికి జ్ఞాపకం వచ్చి వెంటనే అధికారుల దగ్గరకు వచ్చి సంప్రదించి తన డీటెయిల్స్ మొత్తం ఇస్తే ఇప్పుడు వాళ్ళ బంధువులకు చేరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా అతను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, లేకపోతే 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ వయసు ఉన్నప్పుడు తన పట్టణం గురించి, ఏదైతే తన స్వస్థలం గురించి ఒక ఐడియా వచ్చి తను కలుసుకోవాలి, వెతకాలి అన్న ఆ తలంపు అప్పుడు వచ్చుంటే కనుక తల్లిదండ్రుల్ని నిజంగా బతికి ఉన్నారు, బతికుండగానే తల్లిదండ్రులను కలుసుకునేవాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 28 ఏళ్ల తర్వాత, ఇప్పుడు 32 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయాడు. అంటే 28 ఏండ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆధోనికి వచ్చి అధికారులను కలిస్తే అత్తమామలు మాత్రమే ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయారు అని చెప్పారు. సో కొంత బాధ ఉంది, గుండెల్లో బాధని దిగమింగుకుని, సో బంధువులనైనా నేను చూడగలిగాను, వాళ్ళతో మాట్లాడగలిగాను అంటూ వాళ్ళకి రుణపడి ఉంటానంటూ కాళ్ళు మొక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా అతనికి ఏదైనా సహకారం కావాలన్నా ప్రభుత్వం తరఫు నుంచి, అధికారుల తరఫు నుంచి మేము అండగా ఉంటామని చెప్పి భరోసా కూడా ఇస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ నేను ఒక్కసారి మళ్ళీ ముంబై వెళ్తాను, ముంబై వెళ్ళి అక్కడ నా భార్య పిల్లలతో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పూర్తి జీవితం ఇక్కడ ఆదోనిలోనే లేదంటే కర్నూలులో అత్తమామల దగ్గర గడుపుతానంటూ చెప్తా ఉన్నాడు. आया तो अर्ली मॉर्निंग मेरा 5:30 या 6 o'clock को तभी मेरा इंटरव्यू लिया, वो बहुत सारे वो न्यूज़ वाला। हां तो उन्होंने जो अपलोड किया मतलब वीडियो बहुत मदद किया आपको, क्योंकि वो बहुत वायरल सर उनके बिना नथिंग। हां तो ऐसा मैक्सिमम एफर्ट उन लोगों ने ही किया। एंड रेवेन्यू हमारा लाइक रेवेन्यू और म्युनिसिपल स्टाफ में भी वेरिफिकेशन करना पड़ेगा ना, पुलिस और रेवेन्यू डिपार्टमेंट में भी काम करके आपको ये सब। నమస్కారం అండి. ఈరోజు మా అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయినటువంటి వీరేష్ 32 సంవత్సరాల కిందట తప్పిపోయినాడు. మేము చాలా వెతికి విసికి ఊకే వదిలేసుకున్నాము. ఈనాడు న్యూస్ పేపర్లో చూశాను ఫోటో అవి పడి, మ్యాటర్ చూస్తే వీరేష్, అంజనమ్మ, జనార్దన్ అని ఆ పిల్లోడు న్యూస్ వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకుని మేము ఆదోన్లో ఎంక్వైరీ చేసి ఇట్లా విలేకరులతో, తర్వాత మీడియా వాళ్ళని, తర్వాత రెవెన్యూ వాళ్ళని, ఎంఆర్ఓ గారిని, సార్సీ గారిని ఎంక్వైరీ చేసి మా అబ్బాయి మాకు వీళ్ళ తరఫున దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.
నేను తహసీల్దార్ ఆదోని. ఈ బాబు పేరు వీరేష్. తన చిన్న వయసులోనే తల్లిని కోల్పోయినాడు. తర్వాత తండ్రిని కూడా 5-6 సంవత్సరాల వయసులో తన నానమ్మ దగ్గర పెరుగుతూ ఆడుకుంటూ అట్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేసి చెన్నై, అంటే అప్పుడు మెడ్రాస్ అనుకుంటా, వెళ్ళాడు. అక్కడ పోలీసులు పట్టుకొని స్కూల్లో చేర్పించేసి ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత బాంబేకి పంపించారు. బాంబేలో కూడా అక్కడ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ చేశాడు అక్కడే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఎస్టర్డే మనకి మన పీజీఆర్ఎస్ లో భాగంగా ఈయన వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు. ఆయన 30 years ఆదోని రెసిడెంటే. 30 years బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి దురదృష్టవశాత్తు ఒక ట్రైన్ లో అలాగా చెన్నై వెళ్ళి అక్కడ నుండి బాంబే వెళ్ళి అక్కడ పుట్టి పెరిగి మొత్తం అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు. సో వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ రిలేటివ్స్ ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో ఇమీడియట్ గా మన ఆఫీస్ నుండి దాన్ని కమిషనర్ కి ఫార్వర్డ్ చేశాను అండ్ మీడియాలో కూడా వైడ్ గా దాన్ని పబ్లిసైజ్ చేశారు అందరూ. సో దానిని గుర్తించి ఈయన మా తాలూకా ఆయనే అని చెప్పి ఈయన మామ వర్క్స్ అవుతారు. వీళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ జగదీష్ గారు కర్నూలు నుండి వచ్చారు. సో ఆయన తాలూకా ప్రూఫ్స్ అవి పట్టుకొని, సో ఆ ప్రూఫ్స్ అవి మన తహసీల్దార్ గారు అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేసుకొని, సో ఈయన కూడా మనకి వీరేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తనకి గుర్తు ఉన్న దాన్ని బట్టి అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన కూడా సాటిస్ఫై అయ్యి ఈయనే మా వాళ్ళు అని గుర్తుపట్టి, సో ఆయన ఏ పర్పస్ మీద అయితే ఈరోజు ఆదోని వచ్చారో అది విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్, లైక్ విత్ ఇన్ ఆల్మోస్ట్ 1 day చేయడం అన్నది